హాయ్ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ అమెరికా వీసాకి సంబంధించి రకరకాల ఇష్యూస్ అయితే వస్తూనే ఉన్నాయి. అది ఏదో ఒక వీసాకి సంబంధించి కాదండి, అన్నిటికీ సంబంధించి. అయితే లేటెస్ట్‌గా వీసాలకు సంబంధించిన మార్పులు ఏమొచ్చినాయి, ఏంటి అనేది క్లియర్‌గా ఈ వీడియోలో చెప్పాలి అనుకుంటున్నానండి. అంతకంటే ముందు మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అమెరికా వీసాకి సంబంధించి రకరకాల అడ్డంకులు పెరిగిపోతూనే ఉన్నాయి. అది ఏదో H1Bకి మాత్రమే, లేకపోతే F1కి మాత్రమే అని చెప్పుకోవడానికి లేదు. అన్ని రకాల నాన్ ఇమిగ్రెంట్ వీసాలకి అడ్డంకులు పెరుగుతూనే వస్తున్నాయండి, ఎక్కడా తగ్గడం లేదు. సో నాకు తెలిసిన కొన్ని రీసెంట్గా వీసాలకు సంబంధించి జరిగే మార్పులు చేర్పులు ఏంటివి అనేది చెప్పాలి అనుకుంటున్నాను ఈ వీడియోలో. సో ఫస్ట్ది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వీసా స్లాట్స్. సో వీసా స్లాట్స్ అనేవి దొరుకుతున్నాయా, దొరికితే అంత కరెక్ట్గానే జరుగుతుందా, జరగటం లేదా, చాలామందికి డౌట్స్ ఉండి ఉండొచ్చు. ఎవరైనా సరే మీరు ఏ వీసా మీద ఉన్నా సరే వీసా స్లాట్స్ బుక్ చేసుకుంటుంటే కనుక చాలామందికి ఇప్పటికీ కూడా లాస్ట్ టైము 2025 డిసెంబర్లో ఎలా క్యాన్సిల్ అయినాయో ఇప్పటికీ కూడా చాలామందికి మనం వీసా స్లాట్స్ బుక్ చేసుకున్నప్పటికీ కూడా అవి క్యాన్సిల్ అయ్యి ఆటోమేటిక్గా రీషెడ్యూల్ అవుతున్నాయంట కొంతమందికి ఆ రీషెడ్యూల్ కూడా అవ్వటం లేదు అంటున్నారు. సో మీరు వీసా స్లాట్ బుక్ చేసుకొని వీసా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనుకుంటే లాస్ట్ మినిట్ వరకు మీ మెయిల్స్ చెక్ చేసుకుంటూనే ఉండండి. ఎందుకంటే ఎప్పుడు వీసా స్లాట్ క్యాన్సిల్ అయిందని చెప్పి మీకు మెయిల్ వస్తుందో మీకు తెలియదు కాబట్టి. సో చాలామంది దగ్గర ఈ మధ్యకాలంలో నేను వింటున్నది వీసా స్లాట్స్ క్యాన్సిల్ అవుతున్నాయి, మళ్ళీ రీషెడ్యూల్ అవుతున్నాయి అని చెప్తున్నారండి. బట్ మనకి టూరిస్ట్ వీసాలకి లేదంటే B1 వీసాలకి సంబంధించి మాత్రం ఎలాంటి క్యాన్సిలేషన్ లేదు. సో వాళ్ళు మాత్రం హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు, రావచ్చు కూడా. రిమైనింగ్ వీసాలకు సంబంధించి అంటే H1B వాళ్ళకి కానీ, L1 వాళ్ళకి కానీ, L2 వాళ్ళకి కానీ, H4 వాళ్ళకి కానీ ఇలా ఇక్కడ వర్క్ వీసాలకి వచ్చే వాళ్ళకి, అలాగే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వచ్చే వాళ్ళకి కూడా చాలా వరకు క్యాన్సిల్ అయ్యి రీషెడ్యూల్ అవుతున్నాయంట. సో ఎవరైనా వీసా స్లాట్స్ బుక్ చేసుకొని ఉంటే మీరు అంటే కంటిన్యూస్గా చెక్ చేసుకుంటూ ఉండండి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే రోజు వరకు. చాలామందికి ఇది నాకు ఎందుకు గుర్తొచ్చిందంటే, కొంతమందికి లాస్ట్ టైము పాపం ఆ రోజే వీసా స్లాట్ ఉంది, ఇంటర్వ్యూకి కూడా వెళ్ళారంట. కానీ అక్కడ క్యూలోకి వెళ్ళిన తర్వాత అంటే ఇంకా క్యూ స్టార్ట్ అవుతుంది కదండి, బయట నుంచి చెక్ చేయడం స్టార్ట్ చేస్తారు కదా, ఆ క్యూలో నుంచున్నాక వీసా స్లాట్ క్యాన్సిల్ అయిందని చెప్పి మెయిల్ వచ్చిందంట. సో ఇలాంటివి జరుగుతున్నాయి. సో మీరు కంటిన్యూస్గా మీ మెయిల్స్ అయితే చెక్ చేసుకుంటా ఉండండి మీ వీసా స్లాట్ గురించి. ఇకపోతే రెండవది, ఎవరైతే కొత్తగా ఇండియా నుంచి అమెరికాకి రావాలనుకుంటున్నారో వర్క్ వీసా మీద, మరీ ముఖ్యంగా H1B మీద, వాళ్ళకి $1,00,000 అప్లికబుల్ అవుతుందా, అవ్వడం లేదా? నేనే లాస్ట్ టైం వీడియో చేశాను, $1,00,000 వీసా ఫీజు అనేది కోర్టు కొట్టేసింది దాన్ని అని. కానీ ఆ వీడియోలోనే చెప్పడం జరిగిందనమాట, ఒకవేళ ట్రంప్ గవర్నమెంట్ స్టే తెచ్చుకుంటే మళ్ళీ $1,00,000 వీసా ఫీజు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది అని. అదే ఇప్పుడు జరుగుతుంది ప్రజెంటు. $1,00,000 అప్లికబుల్ అవుతుందా, అవ్వదా అనేది చాలామందికి ఉన్న కన్ఫ్యూజన్ అండి. ఇది కంప్లీట్గా USCIS వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే దాన్ని అప్లై చేసేది USCIS వాళ్ళే కాబట్టి మనం కాన్సులేట్ ప్రాసెస్కి వెళ్ళినప్పుడు కానీ, వెళ్ళే ముందు కానీ మనం పే చేయాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు అది ఆ $1,00,000 పే చేయాల్సిన అవసరం లేదా అంటే అది కంప్లీట్గా USCIS వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంది కాబట్టి, మ్యాక్సిమం ట్రంప్ గవర్నమెంట్ దాని మీద స్టే తెచ్చుకుంది కాబట్టి $1,00,000 వీసా ఫీజు అనేది అప్లికబుల్ అయ్యే అవకాశమే 99.9% ఉందండి. సో ఎవరైనా కొత్తగా రావాలి అనుకుంటే కనుక దాన్ని ఒకసారి చెక్ చేసుకొని, మీకు USCIS వాళ్ళు ఏమైనా కాన్సులేట్ ప్రాసెస్కి వెళ్ళకముందు పంపించకుండా ఉంటే కాన్సులేట్ ప్రాసెస్లో కూడా ఆ ఇష్యూ రైజ్ అవుతుంది. సో అప్పుడైనా సరే కట్టాల్సి రావచ్చు. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ $1,00,000 వీసా ఫీజు అనేది మళ్ళీ అమలయ్యే అవకాశమే ఉంది. ఇది మెయిన్ ఏంటంటే అండి, సెప్టెంబర్ తోటి దీని కాల పరిమితి అనేది ముగుస్తుంది. ఎందుకంటే ట్రంప్ ఈ $1,00,000 వీసా ఫీజు పెట్టినప్పుడు 1 ఇయర్ కని మాత్రమే పెట్టాడు. సో ఆగస్ట్ 30th తోటి అది క్లోజ్ అయ్యే అవకాశం, 31st తోటి క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. దానికోసం మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంది. అంటే ఇప్పుడు స్టే తెచ్చుకున్నారు కాబట్టి మేబీ దాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంది నెక్స్ట్ ఇయర్కి కూడా. సో చూడాలి, సెప్టెంబర్ తోటి ఆపేస్తారా, లేకపోతే ఎక్స్టెండ్ చేస్తారా, లేకపోతే
పైకోర్టులో ఛాలెంజ్ చేస్తారా, లేకపోతే ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే $1,00,000 వీసా ఫీజు అనేది అప్లికబుల్ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది. ఇకపోతే మూడవది, ఎవరైతే అమెరికాలో H4 EADకి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ గురించండి. సో మీరు ఫస్ట్ టైము H4 EADకి అప్లై చేసుకొని బండిల్లో, అంటే చాలామంది H1B వాళ్ళతో కలిపి బండిల్గా ఫైల్ చేస్తారు H4 EADకి కూడా. సో అలా చేసుకుంటే కనుక మీకు చాలా ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంది. బట్ చాలామందికి ఎవరైతే ఫస్ట్ టైం H4 EADకి అప్లై చేసుకుంటున్నారో, లేదంటే ఎక్స్టెన్షన్కి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి EAD డినయల్స్ కూడా జరుగుతున్నాయండి. ఎందుకనంటే మనం EAD అప్లై చేసుకునేది ఎవరి మీద డిపెండ్ అయ్యి, H1B వాళ్ళ మీద డిపెండ్ అయ్యి. సో H1B వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉంటే కనుక ఆ ఎఫెక్ట్ అనేది H4 EAD మీద కూడా పడి H4 EAD కూడా చాలామందికి డినయల్స్ అవుతున్నాయి. అలాగే H4 EADకి సంబంధించి మీరు ఫస్ట్ టైం EAD తీసుకుంటే కనుక మీరు వర్క్ చేయాలంటే కంపల్సరీ SSNకి అప్లై చేసుకోవాలి, సోషల్ సెక్యూరిటీ నెంబర్. సో వితౌట్ SSN మీరు వర్క్ చేయలేరు అమెరికాలో. సో అలా చెయ్యాలి అని అంటే SSNకి అప్లై చేస్తే ప్రస్తుతం ఉన్న టైం ప్రకారం అయితే 8 వారాల నుంచి 12 వారాలు పడుతుందంటే SSN రావడానికి. అంటే మనం అప్లై చేసిన తర్వాత ఎందుకు ఇంత డిలే? ఇదివరకు 2 వీక్స్లో వచ్చేదండి SSN, అంటే 2 వీక్స్లోకి వచ్చేసేది. కానీ ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఇమ్మిగ్రేషన్ చెక్ అనేది ఒకటి ఉంది. అంటే వీళ్ళు ఫెడరల్ వాళ్ళకి మన డాక్యుమెంట్స్ అన్నీ, మన అప్లికేషన్ అంతా పంపిస్తే వాళ్ళు చెక్ చేసి వాళ్ళ ఫీడ్బ్యాక్ SSN ఆఫీస్కి పంపిస్తే SSN వాళ్ళు అది చెక్ చేసి దాని మీద బేస్ చేసుకొని మనకి SSN ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది. ఇంత ప్రాసెస్ ఉందన్నమాట దానికి. సో అది SSN కార్డు మన చేతికి రావాలంటే మినిమం 8 వీక్స్ టు మ్యాక్సిమం 12 వీక్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది. ఇంకా డిలే అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే నేను కొన్ని గ్రూప్స్లో చదివినప్పుడు దీని గురించి కొంతమందికి 4 మంత్స్ అయినా కూడా రాలేదంట. సో మీకు 4 మంత్స్ అయినా రాలేదంటే ఫస్ట్ థింగ్ మీ సేవ్ నెంబర్ ఉంటుంది, మీ కేసుకి సేవ్ నెంబర్ ఉంటుంది. ఆ సేవ్ నెంబర్ తీసుకొని వాళ్ళకి కాల్ చేసి అడగండి, సేవ్ నెంబర్ ఇవ్వండి మాకు, మేము చెక్ చేసుకుంటామని. ఆ సేవ్ నెంబర్ ఉంటే మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అసలు మీ కేసు ఇమిగ్రేషన్ చెక్ అయిపోయిందా లేదా, ఇమిగ్రేషన్ చెక్ అయిపోయి SSN ఆఫీస్లో ఉందా అంటే, ఒకవేళ మీది ఇమిగ్రేషన్ చెక్ అయిపోయి SSN ఆఫీస్కి ఫీడ్బ్యాక్ వచ్చిందంటే వెంటనే ఇమ్మీడియట్గా మీరు SSN ఆఫీస్కి వెళ్ళిపోయి ఇట్లా నాకు ఇంతవరకు ఏమి స్టేటస్ ఏమీ తెలియలేదు, ఏమీ రాలేదు, నాకు దీని మీద స్టేటస్ కావాలంటే వాళ్ళు ఇమ్మీడియట్గా ఆ తర్వాత వితిన్ 1 or 2 వీక్స్లో మీకు SSN వచ్చేస్తుంది అనమాట. సో బేసిక్గా మీ ఇమిగ్రేషన్ చెక్ అయిపోయిందా లేదా, ఇమిగ్రేషన్ నుంచి మీకు ఫీడ్బ్యాక్ వచ్చిందా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో H4 EADకి సంబంధించి EAD డినయల్స్ అవుతున్నాయి, అలాగే SSN రావడం కూడా చాలా వరకు డిలే అవుతుందన్నమాట. ఇది కేవలం H4 EAD వాళ్ళకేనా అంటే కాదండి, SSN చాలామందికి ఈ మధ్యకాలంలో డిలే అవుతుంది. మేబీ H1B మీద ఉండే వాళ్ళకి కూడా నేను చూసింది విన్నది అయితే కనుక 5 వీక్స్ 6 వీక్స్ కూడా చాలామంది రాక ఇబ్బంది పడుతున్నారట. సో H1B మీద వచ్చిన వాళ్ళకి అన్ని వీక్స్ SSN రాకపోతే చాలా కష్టం అవుతుంది అనమాట. సో ఇది నెక్స్ట్ EB2 గురించి. EB2 అంటే ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్స్. సో మనం L1 వాళ్ళు కాకుండా H1B మీద ఉండేవాళ్ళు గ్రీన్ కార్డుకి అప్లై చేయాలంటే రెండింటి కింద అప్లై చేయొచ్చండి, EB2 EB3. అంటే ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ 2, ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్ 3. దీంట్లో దేనికైనా అప్లై చేసుకోవచ్చండి. ఈ రెండు ఆల్మోస్ట్ కొంచెం అటు ఇటుగా ప్యారలల్గానే వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక్కొక్క సంవత్సరం EB2 ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, ఒక్కొక్క సంవత్సరం EB3 ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. దేని కిందైనా అప్లై చేసుకుంటూ ఉంటారు. అక్కడ ఉండే సిచ్యువేషన్ని బట్టి ఎంప్లాయర్ దేని కిందైనా అప్లై చేసుకోవచ్చు ఈ రెండిట్లో. అయితే రీసెంట్గా EB2కి సంబంధించి ఒక ఇష్యూ అయితే రావడం జరిగింది. అదేంటి అని అంటే, EB2 వాళ్ళు ఎవరైనా సరే I-485 అంటే స్టేటస్ చేంజ్కి అప్లై చేసుకోవాలంటే ప్రస్తుతానికైతే కుదరదు. ఎన్నాళ్ళు అని అంటే అప్ టు అక్టోబర్ 2026 వరకు మీరు స్టేటస్ చేంజ్కి అప్లై చేసుకోలేరు. ఎందుకంటే ఆల్రెడీ EB2 కింద ఇండియాకి ఎన్నైతే గ్రీన్ కార్డులు ఇవ్వాలో అన్ని కోటా మొత్తం ఇచ్చేసారంట. ఇప్పుడు కొత్తగా ఏమీ ఇవ్వరు. కాబట్టి EB2 వాళ్ళు ఎవరైనా సరే స్టేటస్ చేంజ్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక అప్ టు అక్టోబర్ దాకా మీరు వెయిట్ చేయాల్సిందే, తప్పదు. ఆల్రెడీ మనకి ఇవ్వాల్సిన కోటా ఎంతైతే పర్సంటేజ్ ఉందో అంత ఇండియన్స్కి రావడం, అది ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చండి, ఏదైనా కావచ్చు. గ్రీన్ కార్డ్ కోటా అయితే కంప్లీట్గా అయిపోయింది. అప్ టు
అక్టోబర్ వరకు అయితే ఛాన్సే లేదు. సో అక్టోబర్ తర్వాత అప్పుడుండే కండిషన్స్ని బట్టి మీరు స్టేటస్ చేంజ్కి అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు 2007లో అప్లై చేశారా, 2010లో అప్లై చేశారా, మీది ఎప్పుడో వేసింది ఇప్పుడు కరెంట్ ఇయర్ అయిందా, ఇవన్నీ మ్యాటరే కాదండి. అక్టోబర్ దాకా వెయిట్ చేయాల్సిందే. మీరు అప్లై చేసుకోలేరు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే. సో కొన్నాళ్ళు వెయిట్ చేస్తే మాత్రం అక్టోబర్లో కూడా అప్లై చేసుకోవడానికి కుదురుతుందా లేదా అనేది అప్పుడు గణాంకాల ప్రకారం చెప్పాల్సిందే తప్ప ఇప్పుడు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు అక్టోబర్ తర్వాత అని అయితే చెప్పలేము గ్యారంటీగా. ఇకపోతే 5th గ్రీన్ కార్డ్ డినయల్స్. గ్రీన్ కార్డ్ డినయల్స్ అంటే అండి, ఎవరైతే I-485 స్టేటస్ చేంజ్కి అప్లై చేసుకుంటున్నారో అలాంటి వాళ్ళవి కూడా చాలామంది ఈ మధ్యకాలంలో డినయల్ అవుతున్నాయట. చాలామందికి ఇండియాకి వెళ్ళి ఇండియాలో కాన్సులేట్ ప్రాసెస్ అటెండ్ అవ్వమని నోటీసులు వస్తున్నాయి. కొంతమందిని వీసా ఇంటర్వ్యూకి పిలిచి గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూకి పిలిచి మరి రిజెక్ట్ చేస్తున్నారు. కొంతమందివి డైరెక్ట్గా స్టేటస్ చేంజ్ని డినయల్ చేస్తున్నారు. దీనికి కారణం ఏంటి అని అంటే, మీరు ఎప్పుడో చేసిన తప్పులు ఇప్పుడు బలి అవ్వడం అనమాట. అంతే తప్ప ఇంకేం కాదు. అంటే మీరు ఒక 4 years బ్యాకో 5 years బ్యాకో ఎప్పుడన్నా కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్పీడ్ టికెట్ వచ్చింది, లేదంటే ట్రాఫిక్ టికెట్ వచ్చింది, లేదంటే ఇంకొకటి ఏదో టికెట్ వచ్చింది, లేదా స్కూల్ బస్సుని క్రాస్ చేస్తున్నారని చెప్పి ఒక టికెట్ వచ్చింది. అలాంటి వాళ్ళ వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ మీరు ఒకవేళ యాక్సిడెంట్ చేసున్నారు, యాక్సిడెంట్ చేయడం వల్ల ఆపోజిట్ కార్లో ఉన్న వాళ్ళకి పెద్ద ప్రమాదం జరిగింది, లేదు ఒక మనిషి చనిపోయారు మీ వల్ల, అలాంటి సిచ్యువేషన్లో, లేదు మీరు ఏదో సమ్ తప్పు చేసి ఏదో ఒక తప్పు చేయడం వల్ల మీకు కప్స్ వేసి కారులో కూర్చోబెట్టారు, జైలుకి తీసుకెళ్ళారు, ఇలాంటి సిచ్యువేషన్ కనుక జరిగి ఉంటే కనుక మీ స్టేటస్ చేంజ్కి అప్లై చేసుకున్నా సరే, గ్రీన్ కార్డు స్టేటస్ చేంజ్కి అప్లై చేసుకున్నా సరే అది డినైల్ అయ్యే అవకాశం ఉంది. కొంతమంది అసలు కంప్లీట్గా క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. సో అదొక్కటని కాదు, అలాంటివి ఏమైనా జరిగి ఉండి మీరు అవి హైడ్ చేసినా, అవి DS-160 ఫామ్లో మీరు సరిగ్గా ఫిల్ చేయకపోయినా, లేదంటే మీ ఇన్ఫర్మేషన్ ఏదన్నా దాచిపెట్టాలని ట్రై చేసినా, అది వాళ్ళు చూస్తే కనుక గమనిస్తే కనుక మీ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర ప్రతిదీ ఉంటుందండి. మన డేటా ప్రతి ఒక్కటే ఉంటుంది. సో అది మనం హైడ్ చేయాలని చూస్తే కనుక మన గ్రీన్ కార్డు ఏదైతే ఉందో మనం అప్లై చేసుకోవాలనుకుంటుంది అది డినైల్ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉందన్నమాట. సో రీసెంట్గా అమెరికా వీసాకి సంబంధించి రకరకాల ఇష్యూస్ అయితే రన్ అవుతూనే ఉన్నాయండి. అవి ఎప్పుడు ఆగిపోతాయో ఏంటో తెలియదు, కానీ రన్ అవుతూనే ఉన్నాయి. నాకు తెలిసి రీసెంట్ ఇష్యూస్ అయితే ఇవన్నీ. సో మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి, చాలామందికి హెల్ప్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.